ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర, దొంగ దీక్ష చేశాడని మంత్రి అవంతి ఆరోపణ. బీజేపీలో చేరిన 150 మంది వైసీపీ నేతలు, ఏపీ రోడ్లు అధ్వానమన్న సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దారుణం, చెరువులో విషప్రయోగంతో చేపలు మరణం. భారీ వర్షంతో నీటిలో మునిగిన వాహనం, కారులో ప్రయాణిస్తున్న నవవధువు మరణం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో 2వ రోజు దీక్షలు చేస్తున్న వైసీపీ నేతలకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నదని మంత్రి అవంతి విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు కులమతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాము. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ చూడలేక మరి తన చెంచాగాడైనటువంటి పట్టాభిరామ్తో మరి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు, అంటే మేము నోటితో చెప్పలేనటువంటి వ్యాఖ్యలతో మరి మాట్లాడడం అనేది ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేదు మనము. మరి చంద్రబాబు నాయుడు గారికి మతి ప్రేమించిందో లేకపోతే కావాలని తన ఉనికిని చాటుకోవాలి ప్రజల్లోనని చెప్పేసి మరి ఆయన చేస్తున్న ప్రయత్నమో తెలియదు. కానీ మరి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కార్యకర్తలే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారని ఆయన మీద అభిమానంతో ఆవిడ మిగిలిన సాటి మహిళలు మా అక్కచెల్లెలు అందరూ కూడా కార్పొరేటర్లో అందరూ మరి మా సోదరు విజయనగరం గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ 2 రోజుల నుంచి కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు, వాళ్ళకి ఆగ్రహాన్ని తెలియజేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు వేషజాలకు పోకుండా. కడప జిల్లా బద్వేలులోని త్యాగరాజు కాలనీలో 150 మంది వైసీపీ నేతలు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బద్వేలులో భూ కబ్జాలు పెరిగిపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. వైసీపీ నేతలు సామాన్యుల స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. పల్లెల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. జగన్ పల్లెల్లో రోడ్లు వేయలేదని, మోడీ వేసిన రోడ్లు జగన్ వేసిన రోడ్లకి చాలా తేడా ఉందని తెలిపారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎందుకేశారు? మోడీ అంటే విశ్వాసాన్ని నిర్మాణం చేయడం కోసం వాళ్ళ అమ్మని ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నాడు. అర్థమైందా? ఎవరు మోడీ? ప్రతి ఇంటికి కుళాయి ఇమ్మన్నాడు. ఎందుకు ఇవ్వాల? కుళాయిలకి 5,000 రూపాయలు, 5,000 కోట్లు ఇచ్చాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వాటర్ గ్రిడ్ సార్ మీరు సైడ్ మీరు
జిందాబాద్ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి వీర్రాజు గారి నాయకత్వం. ఏం జరుగుతుంది ఇప్పుడు? మీరందరూ ఆలోచించండి. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన అవసరం ఉందా? మోడీ ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు? జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు, మోడీ ఒక ఛాయ్ అమ్మే ఆయన కొడుకు, టీ అమ్మే ఆయన కొడుకు. దమ్మున్న మగోడు, నిజాయితీపరుడు, మొత్తం భారతదేశాన్ని డెవలప్ చేయడానికి అన్ని సౌకర్యాలు గ్రామాలకి, పట్టణాలకి, నగరాలకి పంపిస్తున్నాడు. ఇలా సరిగా చేయలో మీరు ఈ 10,000 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి, బీజేపీ కాదు ఓటు, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఎవరు ఓటేయాలి? కమలం గుర్తుకు వెయ్యాలి. కమలం గుర్తుకు వేయాలి. బీజేపీ గుర్తు కమలం. కమలమ్మ కాదు, కమలం గుర్తుకు వేయాలి. పువ్వు గుర్తుకు ఓటేయాలి. అమ్మా, ఇంకా నేను సెలవు తీసుకుంటా. మేడం దగ్గరికి వెళ్ళండి, అటు దగ్గరికి అటు. భారత్ మాతా కీ అసెంబ్లీలో ఎన్జిఓ కాలనీలో సైట్స్, డీకే పట్టాలు, వ్యక్తిగతమైన వాళ్ళ యొక్క సైట్లు కూడా ఆక్రమించేయాలి. నిన్న వయస్సులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ స్థలం కూడా ఆక్రమించేస్తానంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఎంత దౌర్భాగ్యం అండి! జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేలను అందరినీ కూడా, ప్రజాప్రతినిధుల్ని, ప్రజలు వాళ్ళ ఆస్తులను దోచుకోమని, అనేక విధాల అవినీతి కార్యక్రమాలు చేయమని. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి సూర్య భగవాన్కు చెందిన 3 ఎకరాల అక్వా చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. 2-3 రోజుల్లో చేపలను అమ్ముకునే సమయంలో 25 లక్షల విలువ చేసే రొయ్యలు చనిపోయాయని ఆక్వా రైతు సూర్య భగవాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. విషప్రయోగం జరిగిందని ల్యాబ్లో నిర్ధారణ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో విషాద ఘటన జరిగింది. భారీ వర్షానికి నీటిలో వాహనం మునగడంతో నవవధువు దుర్మరణం పాలైంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చ్ వద్ద అండర్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెస్ట్ భారీగా చేరుకున్న వర్షపు నీటిలో వాహనం చిక్కుకుంది. ఆ సమయంలో కారులో 7గురు ప్రయాణిస్తున్నారు. నవవధువు సంధ్య మృతి చెందగా మరో చిన్నారి అస్వస్థత పాలైంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. లేబర్ ఇన్స్పెక్టర్లమంటూ పట్టణంలో కొందరు పలు షాపుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిని గమనించిన కొందరు వ్యాపారస్తులు నకిలీ అధికారుల ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జి వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సెల్ ఫోన్స్, వాచ్లు పంపిణీ చేశారు. ప్రతి ఆశా వర్కర్ ఫీల్డ్లో గర్భిణీ స్త్రీలను, వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతిరోజు వివరాలు నమోదు చేయాలని వైద్యాధికారి సూచించారు. పేషెంట్ బీపీ చెక్ చేయగల సాంకేతిక సౌకర్యం కలిగిన చేతి వాచ్లను అందజేశామని ఆయన చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ శివకుమార్, మాదరం హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ మేడం గారు బెటాలియన్ ట్రాన్స్ఫర్ అయినారు. ఇంకొక మేడం లీవ్ పెట్టినందువల్ల నన్ను ఇన్ఛార్జిగా ఇక్కడ వేస్తున్నారు. మనం ఈరోజు కోవిడ్లో భాగంగా ఆశా వర్కర్లందరికీ కూడా వాళ్ళు సర్వే చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా రిజిస్టర్లో లేకుండా డైరెక్ట్గా యాప్ల ద్వారా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి మొబైల్ ఫోన్, సెల్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను శాంసంగ్ కంపెనీ వాళ్ళది ఇచ్చారు. మన ఒంటిమిట్టలో వచ్చేసి 31 మంది ఆశాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో లెప్రసీ గురించి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయిన బీపీ, షుగరు హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళకి డేటా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మన కడపకి పోతుంది. కడప నుంచి డైరెక్ట్గా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని విజయవాడ వెళ్తుంది.
దీని ద్వారా 6 నెలల టైం ఇచ్చినారు. ఈ 6 నెలల టైంలో వాళ్ళకుండే హౌస్లన్నీ తిరిగి పాపులేషన్ అంతా కవర్ చేయాల్సిందిగా మాకు ఉత్తర్వులు వచ్చాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లకి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వాచ్ కూడా ఇచ్చారు. దీంట్లో పల్స్ రేట్ చూసుకోవచ్చు, వాళ్ళ వాకింగ్ డిస్టెన్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే ప్రతి ఆశా వర్కర్ కూడా మొబైల్ ఫోన్లో మొత్తం సాయంత్రం డేటా మొత్తం చెప్పాలి సార్. అక్కడ మండలంలో ఏ సబ్స్టెంట్లు ఏ పాపులేషన్ లేదు చెప్పాలి దాని. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి పక్కా ప్లాన్తో చోరీలకు దిగుతున్న ఘరానా దొంగను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కేదారి ఈశ్వర్రావు పలు చోట్ల 6 నెలల్లో 5 దొంగతనాలు చేశాడు. 250 గ్రాముల బంగారం దోచుకున్నాడు. 21 సంవత్సరాల్లో 90 దొంగతనాలకు పాల్పడ్డాడని ఈస్ట్ జోన్ ఏసీపీ కె విజయపాల్ తెలిపారు. 2 చోట్ల 59 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, 9,000 నగదు దొంగిలించాడని చెప్పారు. మంగళగిరిలో 17 గ్రాముల బంగారం చోరీ చేశాడని ఆయన తెలిపారు. నిందితునిపై కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఆ నైట్ ఎవరైతే మనం రిక్కీ చేసారో ఆ ఇన్మేట్స్ ఎవరైతే ఆబ్సెంట్లో ఉన్నారో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి పెట్టి బీరువా ఓపెన్ చేసి నేరాలు చేయడం ఇతని యొక్క స్పెషాలిటీ. సుమారు 2000 నుండి ఇప్పటికి ఒక 90 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది. నియర్లీ స్టేట్లో 90 కేసుల వరకు ఇతని మీద ఉండటం జరిగింది. మనకి 2021 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాడు. ఫిబ్రవరిలో ఏలూరు జైలు నుండి రిలీజ్ అయ్యాడు. ఆ ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 5 నేరాలు మన చుట్టుపక్కల నేరాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఉయ్యూరు టౌన్లోనే గత నెల సెప్టెంబర్ నెల చివరిలో ఇన్మేట్స్ హైదరాబాద్ వెళ్తే ఉయ్యూరు టౌన్లోనే నేరం చేయడం జరిగింది. తర్వాత ఉయ్యూరు టౌన్లోనే ఇంకా 2వ నేరం కూడా చేయడం జరిగింది. తర్వాత హనుమాన్ జంక్షన్లో ఒక నేరం, తర్వాత గుంటూరు అర్బన్లో మన మంగళగిరి, తర్వాత నల్లపాడు, ఈ 2 విలేజ్లో కూడా 2 ఇంటి తాళాలు ఎవరైతే ఇన్మేట్స్ ఇళ్లలో లేరో అవి సెలెక్ట్ చేసుకుని నల్లపాడు తర్వాత మంగళగిరిలో కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం మనం 5 కేసుల్లో ఈ చిప్పాడ కేదారేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుండి సుమారు 178 గ్రాములు ఇవి చూపించిన వేరియస్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అతని పొజిషన్లో ఎక్కువగా మొత్తం మన 5 కేసుల్లో సుమారు 250 గ్రాములకు గాను 178 గ్రాములు మనం ముద్దాయి దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎటువంటి క్లూ కూడా లేని స్థితిలో మన ఉయ్యూరు టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఉయ్యూరు రూరల్ ఎస్ఐ మరియు క్రైమ్ రవికుమార్ అండ్ పార్టీ వీళ్ళు మీరు అనుకున్నారు కదా, వీళ్ళే గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న పరిస్థితిలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంబిస్తున్నారు. ఇంతవరకు వ్యాపారస్తులే నేరుగా ఏజెన్సీకి వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో దాడులు జరిగితే నేరుగా వారిపై కేసులు నమోదయ్యేవి. వీటి నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాలు తెరపైకి తెచ్చారు. గంజాయిని సాగు చేసే రైతులే వ్యాపారులు చెప్పిన చోటుకు తెచ్చి అప్పజెప్పాలని ఒప్పందం చేసుకుంటున్నారు. విశాఖ నర్సీపట్నం మండలం గబ్బాడ వంతెన వద్ద 1720 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
అక్రమ రవాణాలో రైతులే తరలిస్తూ పట్టుబడ్డారు. పాంగి రవి, కిముడు రాజేంద్రను పట్టుకొని పోలీసులు ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఇక్కడ ఏమన్నా అక్కడికి తగ్గడం ఇది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను వెహికల్ చెకింగ్ని గబ్బాడ బ్రిడ్జ్ ఆనుకొని అక్కడ చేస్తూ ఉంటే వచ్చిన సమాచారం మేరకు మేము ఒక హెచ్ఎల్ వ్యాన్ వస్తుంది అని చెప్పడంతో అక్కడ వెహికల్ చెకింగ్ ఆపి ఆపగా అందులో ఒక 5 వ్యక్తులు కొంచెం దూరం ముందుగానే ఆపి అందులో 3 వ్యక్తులు పారిపోగా ఇంకొక 2 వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని అడగడం జరిగింది, ఎందుకు ఇలా పారిపోతున్నారని అడగగా వాళ్ళ ఇద్దరు కూడా మేము దారకొండ ఏరియాకి సంబంధించిన వ్యక్తులము. అందులో డ్రైవర్ అనే వ్యక్తి సప్పర్ల అనే గ్రామానికి చెందిన వ్యక్తి, పాంగి రవి అతని పేరు, డ్రైవర్ పేరు. అతను ఈ ఏదైతే లోన ఉండే వస్తువుల్ని తుని హైవే వరకు తీసుకుని వెళ్తాం అని చెప్పడం జరిగింది. అందులో ఇంతకు ఏముందని అడగగా అందులో గంజాయి ఉందని చెప్పడం జరిగింది. ఎన్ని కేజీలు అడగగా సుమారు 1720 కేజీలు గంజాయి ఉందని చెప్పడం జరిగింది. అందులోనే క్యాబిన్లో కూర్చున్న మరొక వ్యక్తిని అడగగా అతని పేరు కిముడు రాజేంద్ర అని చెప్పడం జరిగింది. అతనిది దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఏపీ రాష్ట్రంలో ఉండటం బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ని అనరాని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు కారం తిన్నవారు ఎవరూ చూస్తూ ఉండారని హెచ్చరించారు. తండ్రి కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి చేయలేరని అన్నారు. మా మీద రచ్చలు చేశారు అని చెప్పి ఒక దొంగ దీక్షలు చేయటం, ఆఫీస్లో కూర్చొని దొంగ దీక్షలు చేయటం. ఎన్ని దీక్షలు చేసినా అబ్బా కొడుకులు ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో ఏం పీకలేరు. మీరు ఈ రాష్ట్రంలో వచ్చే దిక్కు దివానం లేదు. మీ రాష్ట్రం పరిస్థితి, మీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పనే లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను చూసా ఏందో కాలుతున్నాడు ఏందో అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదు అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా మాటి మాటికి పచ్చకామెరలు ఉన్నాడు, లోకమంతా పచ్చకామెరలు ఉన్నాయన్నట్టుగా అయ్యో డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వల్ల చెడిపోయేది ఎవరు, డ్రగ్స్ని ఎవరు పెంపొందిస్తారని చూస్తే అది మీ మూలాలు కనిపిస్తాయి, ఈ రాష్ట్రంలో మీ బతుకులు కనిపిస్తాయి. అంతేగాని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర పిల్లలు బాగుండాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కుంటే ప్రతినిత్యం ఇదే మాట. మీకు తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం ఎంతవరకు సమంజసం నడుతున్నాం. ఏందో చూస్తూ ఉన్నాం, ఏందో చెప్తున్నాం. మేము కానంట ఒక గంట వదిలితేనంట ఆయన ఒక గంట మూసుకుంటే చాలంట. గంట కదరా ఆయన 24 గంటలు మూసుకోమను, ఏం చేస్తారు చూస్తాం. ఏదో సామెత ఉంది, ఏమి చేయలేక లోపలికి వచ్చేదో ఇదేని. ఎందుకు మాట్లాడతారు, ఎందుకు పేలుతుంటారు ఊరికి. ప్రెస్ ముందు మళ్ళీ చెప్తున్నా, ప్రెస్ ముందు పేల్టాలు వద్దు. ఏదో నెల్లూరుకి వస్తానని కొందరు, ఎందుకని రండి, ఎవరు వస్తారు రండి అబ్బా. ఊరికి ఏదో పేలటాలు. అన్నా నువ్వు గంట మూసుకో, నా సవరని తేల్చేస్తాం. గంట కదరా నాయన 24 గంటలు మూసుకో. తల్లే కాదు అన్నీ మూసుకో, నవరంధ్రాలు మూసుకో, ఏమి ఇబ్బందిలే. ఏమో వదలను. యాడ్ దాక్కున్నారా నువ్వు, హైదరాబాద్లో దాక్కున్నావురా నాయన. మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని దాడులు చేసినా ఇక్కడే ఉన్నాం. మేము పోయి హైదరాబాద్ పారిపోవాలి, చుట్టం చూపులో ఈ రాష్ట్రానికి రాలే, ఏడే ఉన్నాం. ఈసారి హైదరాబాద్లో దాంకున్నాం. ఈసారి కానీ ఇట్లాంటి కానీ పేలి కానీ అరగంట మూసుకుంటే, గంట మూసుకుంటే ఈ రాష్ట్రం కాదు సౌత్ ఇండియాని దాటిస్తాం. ఢిల్లీకో బొంబాయిలో దాంకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుంటూ, దాని సంక్షేమం చేసుకుంటూ ప్రజల్లోకి ముందుకు వెళ్తుంటే దాన్ని ఓరవలేక, దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా బురద జల్లాలని
అరే ఏదైనా ప్రజా సమస్య మీద ధర్నా చేశారా? లే. ఏదైనా ప్రజా సమస్య మీద పోరాటం చేశారా? లే. దేని మీద పోరాటం చేస్తారు? కులాల మీద చిచ్చు పెట్టాలు, మతాల మీద చిచ్చు పెట్టటాలు, ముఖ్యమంత్రిని తిట్టడం, ముఖ్యమంత్రిని తిట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదన్నా మాట్లాడితే అయ్యో మమ్మల్ని అన్నారే దారిని పోతుంటామయ్యా. ఎవరో ఒకరు పోతుంటారు అని పట్టుకొని నీ అబ్బా అంటే చెంపబలిచి కొట్టడా? ఆంధ్ర వాళ్ళకి పౌరుషం ఉంది కదా, మనకి రోషం ఉంది కదా. దారిని పోతా ఉన్నవాడిని పట్టుకొని సామాన్యుడైనా సరే నీ అబ్బా అనేది బూతులు తిడితే చెంప గోప బియ్యనిస్తారు, అంతేగాని లేదు నన్ను తిట్టు నేను స్వాగతిస్తున్నాను అంటాడా? ఆ విధంగా నువ్వు తిట్టావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అశేష అభిమానం జిల్లా పరిగి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బందికి అగ్నిమాపక అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో మంటలు చెలరేగినప్పుడు వాటిని ఎలా అదుపులోకి తీసుకురావాలో వివరించారు. మంటలను ఆర్పే సిలిండర్లను ఎలా వాడాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ రోహిత్, ఫైర్ అధికారులు, ఎస్ఐ భీముడు పాల్గొన్నారు. ఒకసారి మళ్ళా ఒకటే సార్ రైట్ బాలాజీ ఎందుకంటే ప్రెజర్ అనేది పడాలి కదా. 1 2 3 4 5 6 అంటే ఒక గంట లొక్కడం వీలు కాదు అంటే అదే సమస్య స్టార్ట్ అవుతుంది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లోనే ఉంటాడు, ట్విట్టర్లోనే తింటాడు, ట్విట్టర్లోనే పడుకుంటాడని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అవగాహన లేని వ్యక్తిలా మాట్లాడుతున్నాడన్నారు. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్ల విషయం తెలియకపోతే కేంద్ర మంత్రిగా పనిచేసిన మీ నాన్నను అడుగు అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్, కేటీఆర్లు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారన్నారు. వారిద్దరు నిజం చెప్పే అలవాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. దాదాపు ఒక 6 days ముందు నేను నా ట్విట్టర్ అకౌంట్లో ఒక చిన్న వీడియో పెట్టిన కేటీఆర్ గారి గురించి. అది మీడియా కూడా నేను పెట్టిన. సబ్జెక్ట్ ఏముందంటే, కొద్ది వర్షం పడితే సిటీ మునిగిపోతుంది, ఓల్డ్ సిటీ మునిగిపోతుంది. నిజాం కాలంలో ఉన్న నాలలో ఎప్పుడే అదే ఉంది, దానిలో ఏం రెనిమేషన్ లేదు. ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అసెంబ్లీ సాక్షిగా చాలా జూటా మాటలు మాట్లాడతారు. మేము ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి ఇంత ఫండ్ పెడుతున్నాం, ఇది చేస్తాం, అది చేస్తాం, డల్లా చేస్తామని చాలా ఫ్రాడ్ మాటలు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని బట్టి నేను వర్షం పడితే ఒక ఏరియాలో పోతే చాలా వర్షం ఉండే ఒక షేడ్ కింద కూర్చొని నేను కేటీఆర్ గారికి రిక్వెస్ట్ ఏం చేసిన అంటే, కేటీఆర్ గారు కొద్దిగా మీరు బయటికి రండి, మీరు నేను ఇద్దరం బైక్ పైన తిరిగి అసలు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏముంది వాస్తవం మీకు తెలుస్తుందని ఒక రిక్వెస్ట్ పెట్టిన. కానీ కేటీఆర్ గారు 6 days తర్వాత రిప్లై ఇచ్చినారు. దానికి నేను ధన్యవాదం చెప్తున్నా కేటీఆర్కి. ఎందుకంటే ఆయన ట్విట్టర్లోనే ఉంటారు, ట్విట్టర్లోనే భోజనం చేస్తారు, ట్విట్టర్లోనే పండుకుంటారు. కానీ చాలా లేట్గా ఆయన రిప్లై ఇచ్చినందుకు ఆయనకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. కానీ ఆయన రీప్లై ఏ విధంగా ఇచ్చిందంటే, నేను అడిగిన క్వశ్చన్కి రీప్లై ఇవ్వలేదు. కానీ ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ ఏ విధంగా పెరుగుతుందంట మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఆయన జూటా మాట మాట్లాడతారు, మీరు జూటా మాట మాట్లాడతారు. అంటే ఇది అలవాటా మీకు? ఇవాళ నేను తెలంగాణ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇవాళ యావత్ భారతదేశంలో ఒక కాంపిటీషన్ పెట్టాలి. ఏ ముఖ్యమంత్రి, ఏ మినిస్టర్ ఎక్కువ జూటా మాటలు మాట్లాడతారని ఒక కాంపిటీషన్ పెడితే ఫస్ట్ మెడల్ వచ్చేది మన తెలంగాణ ముఖ్యమంత్రికి, మన కేటీఆర్ గారికి. అంత ఫ్రాడ్ మాటలు వీళ్ళు మాట్లాడతారు. అంటే ఏదైనా అయితే కేంద్రమే, ఏదైనా తప్పు జరిగితే కేంద్రమే, ఏమీ జరగకపోతే కేంద్రమే. అంటే కేంద్రంకి టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా,
నిజం చెప్పే కొద్ది అలవాటు చేసుకుంటే. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర, దొంగ దీక్ష చేశాడని మంత్రి అవంతి ఆరోపణ. బీజేపీలో చేరిన 150 మంది వైసీపీ నేతలు, ఏపీ రోడ్లు అధ్వానమన్న సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దారుణం, చెరువులో విషప్రయోగంతో చేపలు మరణం. భారీ వర్షంతో నీటిలో మునిగిన వాహనం, కారులో ప్రయాణిస్తున్న నవవధువు మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.